ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా సమావేశాలకి ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వం జరిపించబోయే జనాభా లెక్కలో జనగణన కార్యక్రమంలో కులగణన చేయాలని నిర్ణయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ ద్వారా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధానంగా కొన్ని వాస్తవ విషయాల్ని మీ ద్వారా కులగణన ప్రక్రియ ప్రారంభానికి కారణాలు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కులగణన జరిపించాలనే నిర్ణయానికి ప్రేరణ, ఏ విధంగా ప్రారంభమైంది అనే విషయాల్ని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గ మిత్రులకి, లేకపోతే ప్రత్యేకంగా ఈ డిమాండ్ని ప్రతిపాదించినటువంటి బలహీన వర్గాలకి తెలియజేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. మన దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అంటే జనాభా లెక్కల్ని చేసేటువంటి ఒక ప్రక్రియ ఆర్టికల్ 246 నిబంధన 69 ప్రకారంగా 69వ అంశంలో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 246 69వ అంశంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలనేటువంటిది ఉంది. ఈ జనాభా లెక్కలు ప్రారంభం ఎప్పుడైనవి అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినప్పుడు, ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగణన ప్రక్రియ దేశంలో మొట్టమొదటిగా చేయాలని ప్రతిపాదించారు. 2021వ సంవత్సరంలో ప్రతి 10 సంవత్సరాలకు జరిగేటువంటి జనగణనలో కులగణన చేర్చాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ నాడు శాసనసభలో, శాసన మండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం కేంద్రానికి నివేదించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల యొక్క కోరిక వారు తెలుసుకున్న తర్వాత అసలు ఏమిటి ఈ కులగణన వల్ల ప్రయోజనాలు అనేటువంటిది ఆయన ఆలోచన చేసి, కులగణన ఎప్పుడు ప్రారంభమైంది? 1872లో మొట్టమొదటిసారి కులగణన ప్రారంభం భారతదేశంలో 1872లో ప్రారంభమైంది. 1872లో ప్రారంభమైనటువంటి కులగణన జనాభా లెక్కలు 81 నాటికి క్రమబద్ధీకరింపబడ్డాయి. 1881లో క్రమబద్ధీకరింపబడ్డాయి. 1881లో క్రమబద్ధీకరింపబడినటువంటి జనాభా లెక్కలు 1891, 1901, 1911, 1921, 1931. 1931కి చివరిసారి కులగణన జరిగింది. జనగణనతో పాటు కులగణన జరిగినటువంటి చివరి లెక్కలు 1931. అప్పటికి ఇంకా స్వాతంత్రం లభించలేదు. అప్పటికి మన దేశ జనాభా 30 కోట్లు. ఇప్పటి పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కలిపి మన దేశ జనాభా 30 కోట్లు. 1941లో కూడా జనగణన జరిగింది. 39 నుంచి 45 వరకు సెకండ్ వరల్డ్ వార్ ఉన్నటువంటి కారణం చేత ఆ గణన చేసేటువంటి ప్రక్రియలో
బ్రిటిషర్స్ ఎక్కువ పాల్గొన్న కారణం చేత వాటిని ఎక్కడా కూడా బహిర్గతం చేయలేదు. చివరిసారిగా మన దేశంలో 1931లోనే కులగణన జరిగినటువంటి చరిత్ర. స్వాతంత్ర్యానంతరం 1951 నుండి ప్రతి 10 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీలని మినహాయించి మిగిలిన అన్ని కులాలని గంపగుత్తగా లెక్క వేయటమే ఈ దేశంలో ఒక ప్రక్రియగా జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను. అంటే 1951లో జనగణన జరిగింది, 1961లో జనగణన జరిగింది, 1971లో జరిగింది, 1981లో జరిగింది, 1991లో జరిగింది, 2001లో జరిగింది, 2011లో జరిగింది. కానీ 2021లో జరగాల్సినటువంటి జనగణన కరోనా కారణం చేత వాయిదా పడింది. ఆ సందర్భంలో బీసీలలో ఎక్కువగా కులగణన జరగాలి ఈ దేశంలో, అంటే ఎక్కడా లభ్యత లేనటువంటి పులుల లెక్కలు కూడా తీస్తున్నటువంటి పులులు ఇత్యాది అనేకమైనటువంటి జంతువుల లెక్కలే ఈ దేశంలో ఉన్నాయి. కానీ వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి స్థితిగతుల అధ్యయనం మీద సరైనటువంటి లెక్కలు లేవు, దానికి పరిష్కారం కులగణన మాత్రమే అని ఒక ప్రతిపాదన లేకపోతే ఒక డిమాండ్ అనేక కులాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఆలోచించారు. వీరి కోరిక ఇది కదా అని దానిని ముందుకు వేసి అప్పటికి బీహార్ రాష్ట్రం కంటే ముందు 2021 సంవత్సరంలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి కేంద్ర ప్రభుత్వానికి మీరు చేపట్టబోయే జనాభా లెక్కలలో ఈ కులాల వారి లెక్కలను కూడా చెయ్యాలి అనేటువంటిది ప్రతిపాదిస్తూ మన శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సుమారుగా 94 సంవత్సరాలు అయింది ఈ కులాల లెక్కలు తీసి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికంటే ఒక ముందు చరిత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు అంటే బీసీల యొక్క, ఎస్సీల యొక్క, ఎస్టీల యొక్క లేకపోతే వివిధ అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వెనకబాటుతనంలో ఉన్నటువంటి వారి యొక్క ఈబీసీలుగా పరిగణిస్తున్న వారి యొక్క లెక్కలు స్పష్టంగా ఉండాలని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసమే ఒక అధ్యయన కమిటీని వేశారు. దీనికోసం సమగ్ర కులగణన చేయడం కోసం ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశాం మన రాష్ట్రంలో. ఆ అధ్యయన కమిటీలో బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని హెడ్గా పెట్టి, సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వీరందరినీ కూడా ఒక అధ్యయన కమిటీని వేసి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సమగ్రమైనటువంటి కులగణన చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో ఇంకా మైన్యూట్కి ఇంకా సూక్ష్మంగా ఆలోచించి సామాజిక న్యాయాన్ని సాధించాలని అంటే అన్ని వర్గాల యొక్క ఆలోచనల్ని కూడా మనం స్వీకరించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. విశాఖపట్నంలో, రాజమండ్రిలో, విజయవాడలో, తిరుపతిలో, కర్నూలులో జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి
వివిధ కుల సంఘాలకు సంబంధించిన మేధావుల్ని, కుల సంఘాల పోరాటాల్లో పాల్గొన్నటువంటి ప్రముఖ నాయకుల్ని, ఆ కులాలు ఏ విధంగా జీవనం సాగిస్తున్నాయి, ప్రభుత్వ అవసరాలు ఎలా అవసరాలు ఉన్నాయి, ప్రభుత్వ అవసరాలు ఆ కులాలకి ప్రభుత్వ ఆసరాలు అందటంలో ఉన్న లోపాలేమిటి, ఆ కుల సంఘ నాయకుల యొక్క అభిప్రాయాలను కూడా సేకరించి ఏదైతే మన రాష్ట్రంలో ఆనాటికి ఉన్నటువంటి గొప్ప వ్యవస్థ, బీహార్ రాష్ట్రానికి ఆ వసతి లేదు. బీహార్ రాష్ట్రంలో కులగణన చేపట్టారు, అప్పటికే కోర్టులో అనేకమైన అడ్డంకులు వచ్చాయి. ఇప్పుడు నేను ముందే చెప్పాను, 246లో ఉన్నటువంటి జనగణన చేయడం అనేటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయమైనప్పుడు కోర్టుకు వెళ్ళేవారు. కోర్టులు సూచించాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులగణన చేయవచ్చు అనేటువంటి విషయాల్ని బీహార్ రాష్ట్రంలో ఉన్న వెసులుబాటు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అధ్యయనం చేశాం మన అధికారులను పంపించి. బీహార్లో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, బీహార్ కంటే ముందుగా మనమే కులగణన చేయగలం, కానీ ఉన్నటువంటి లోపాలను అధిగమించడానికి ఎక్కడెక్కడ కోర్టు అడ్డంకులు వస్తున్నాయో వాటి నుంచి కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా ఉండటానికి కోర్టులు ఏదైతే నిర్దేశించాయో కులగణన రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టొచ్చు, కేంద్రం దానికి అనుమతించాలనేటువంటి లక్ష్యాలు చేసినప్పుడు, కానీ దానికి శాంక్టిటీ జనగణనతో పాటు కులగణన జరిగిన నాడే దానికి చట్టబద్ధత వస్తుందనేటువంటి ఏదైతే ఒక అనుమానం ఉందో దాన్ని నివృత్తి చేస్తూ కోర్టులు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 24కి ఇది పూర్తి చేయాలని ఒక నిర్దేశం చేశారు. దానిలో భాగమే అన్ని చోట్ల రాష్ట్రంలో నలుమూలల అనేక కుల సంఘాల నాయకులతోటి అవగాహన, లేకపోతే వారి యొక్క సలహా సూచనలు, వారి యొక్క అనుభవాన్ని ఈ కులగణన చేపట్టేటువంటి ప్రక్రియలో స్వీకరించామనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.